ఫ్యాన్ స్పీడ్ తక్కువ చేయరాదు తక్కువ ఇక్కడ పర్లేదు చాలు చాలు. మనకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాస్తవంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగిందంటే మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏకమొత్తంగా ₹2,00,000 వరకు రుణమాఫీ అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించటం హర్షించదగ్గ విషయం. ఇదే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు కూడా అంటే వాళ్ళు అప్పుడు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొన్నప్పటికీ అది విడతల వారీగా అమలు చేయడంతో కేవలం వడ్డీ మాఫీ అమలు కార్యక్రమంగానే మిగిలిపోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభుత్వంపై కొంత ఆర్థికంగా భారంగా భావించినప్పటికీ రైతు సంక్షేమం ప్రధానం కాబట్టి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా ఏ విధమైన ఆంక్షలు లేకుండా కుటుంబం ఒక యూనిట్గా ₹2,00,000 వరకు మనకు 15th ఆగస్ట్ లోపు ఏదైతుందో పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయబడే విధంగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం మనకు తెలిసిందే. అంటే ఇందులో ప్రతిపక్షాలు ఏదైతుందో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా ఇవాళ రేషన్ కార్డ్ అనేది ఏదైతుందో ఫ్యామిలీ యూనిట్ను గుర్తింప చేయబడడానికి మాత్రమే రేషన్ కార్డు. సపోజ్ భార్యాభర్తలు ఉంటారు, ఉదాహరణకు భార్యాభర్తలు కలిపి ₹2,00,000 అవుతాయి. ఫ్యామిలీ యూనిట్ డస్ మీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఫ్యామిలీ యూనిట్ అంటే ఆ కుటుంబ యూనిట్ను గుర్తింప చేయబడటానికే రేషన్ కార్డు అని అంతే తప్ప నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు అనేది ఏదైతుందో కేవలం ఫ్యామిలీ యూనిట్ను గుర్తింప చేయబడటానికే తప్ప రుణమాఫీ అమలు పొందటానికి అది ఏ విధంగా అభ్యంతరకరం కాదు. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ₹2,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ అమలు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు నేను పేర్కొన్న 3 కార్యక్రమాలు కూడా రుణమాఫీ కానీ, రైతు భరోసానే కానీ, పంటల బీమా పథకమే కానీ, ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 30 రాష్ట్రాలు ఉన్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఏదైతుందో రుణమాఫీ చేయాలనే సంకల్పం లేదు వాళ్ళకు. రైతు భరోసా వాళ్ళు కేవలం ఏదైతుందో ప్రధానమంత్రి కిసాన్ అది 6,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. దానికి ఎక్స్టెంట్ సంబంధం లేకుండా. కానీ ఇక్కడ ప్రతి ఎకరాకు 7,500 ఇవ్వబడే విధంగా అంటే పంటల బీమా పథకం ఇవన్నింటికి తోడు ఏదైతున్నదో రైతుకు వరి ధాన్యం మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదనే భావనతోని సన్న రకాలను ప్రోత్సహింప చేయటంలో భాగంగా ఇప్పుడు సన్న రకాల సాగుతో ఏదైతుందో రైతు కొంత దిగుబడి తగ్గుతుందనే భావన కలిగి ఉంటాడు. కానీ వినియోగంలోకి వచ్చే వరకు ఏదైతుందో దొడ్డు రకాలు మనం వినియోగించలేకపోతున్నాం. వీళ్ళ పౌర సరఫరా శాఖ ద్వారా పంపిణీ చేయబడేటువంటి యొక్క బియ్యం ఏదైతే ఉందో దొడ్డు రకం పంపిణీ చేయబడడంతో అది వినియోగదారుడు వినియోగించకుండా పక్కదారి పట్టడం మనం గమనిస్తున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇటు రైతుకు మేలు అనుకూర్చడంతో పాటుగా వినియోగదారుని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పంపిణీ చేయబడేటువంటి యొక్క బియ్యం అది వినియోగింపబడాలి. అది వినియోగింపబడాలంటే సన్న బియ్యం పంపిణీ చేయగలిగితేనే అది వినియోగింపబడుతుంది. కాబట్టి రైతుకి ఏదైతే ఉందో సన్న రకం సాగు చేసే రైతులు ప్రోత్సహింప చేయడానికి ప్రతి క్వింటల్కి ఒక 500 రూపాయలు అదనంగా మద్దతు ధరకు అదనంగా కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని సంకల్పించారు. కుటుంబం యూనిట్ ఏర్పాటు చేయబడటానికి నాకు ఉదాహరణ నా పేరు అప్పు ఉంది, మా మిస్సెస్ పేరు అప్పు ఉంది. We both put together, we are entitled for only 2 lakh. అది నిర్ధారణ కావాలి. అమలు చేయబడ్డ 2 లక్షల రూపాయలు కుటుంబం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ రేషన్ కార్డ్ అనే దానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక అనుమానం పెట్టుకోకూడదు. రేషన్ కార్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ యూనిట్ ను గుర్తించి చేయబట్టడానికి పేర్కొన్న తప్ప అది కంపల్సరీ అనేది కాదు. రేషన్ కార్డు లేకున్నా కానీ మీ అర్హతకు అనుగుణంగా రుణమాఫీ సౌకర్యం లభిస్తుంది. ఇది నేను చెప్పడమనే కాదు, నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా క్లారిటీ ఏది బాబు రేషన్ కార్డు వేరే చేసుకొని రుణమాఫీ అన్నారు కదా, ఇప్పుడు మీరు రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేయొచ్చు అంటే దాన్ని ఏ విధంగా ధృవీకరణ చేసుకోవచ్చు అంటే వీళ్ళు రైతులు మీకు ఆధార్ కార్డు ఉంటుంది, అప్పు ఉంటుంది, రేషన్ కార్డు అనేది అవసరం లేదు. నేను డైరెక్ట్ బ్యాంకరే మీకు చేసేస్తాను. వ్యవసాయ శాఖ అధికారి మీకు నోడల్ ఆఫీసర్, వ్యవసాయ శాఖ అధికారి నోడల్ ఆఫీసర్ బాబు. రేషన్ కార్డు ఉంటే అదొక్క ఇంటికి మాత్రమే రుణమాఫీ వస్తుంది. ఇద్దరికి కూడా ఒక్కరికి వర్తిస్తుంది రేషన్ కార్డు. భార్య భర్తలు వాళ్ళకు 2 లక్షల అప్పు 2 లక్షల అప్పు ఉంది, 2 లక్షలు వస్తుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే కూడా వర్తిస్తుంది కదా, వర్తిస్తుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకుండా వర్తిస్తే ఒకటే కుటుంబంలో ఇలా 2 లక్షలు 2 లక్షలు ఉంటాయి, అట్లా కూడా 2 లక్షలు వస్తుంది. అది మరి దాన్ని ఎట్లా రేషన్ కార్డు నాకు లేదు బాబు, నాకు లేదు రేషన్ కార్డు. వాస్తవం నాకు రేషన్ కార్డు లేదు. నేను బిలో పవర్ లైన్ కాదు కాబట్టి రేషన్ కార్డు లేదు. నా పేరు అప్పు ఉంది, నా మిస్సెస్ పేరు అప్పు ఉంది. బట్ ఐఎమ్ ఎంటిటిల్ ఫర్ ఓన్లీ 2 lakh. అది క్లారిటీ ఇవ్వండి. ఎనీ ఫ్యామిలీ విత్ ఆర్ వితౌట్ రేషన్ కార్డ్ ఆర్ ఎంటిటిల్ ఫర్ ఓన్లీ 2 lakh. With or without ration card, any family is entitled for only 2 lakh.